ఫ్రైడ్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పాన్లో ముందుగా టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఎగ్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి. చిటికెడు సాల్ట్, ధనియా పౌడర్, కారం వేసుకొని వేగిన తర్వాత ఇలా రెండో వేపు కూడా వేపుకోవాలి. మనం రొటీన్గా చేసుకునే ఎగ్ కర్రీలు, ఫ్రైస్, పులుసులు కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ డిష్ చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఇలా వేపుకున్న ఎగ్స్ను తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేగిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలతో పాటు 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని వేపుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసి మగ్గిన తర్వాత సరిపడినంత ఉప్పు, కారం, టీ స్పూన్ ధనియా పౌడర్, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కర్రీలో ఉడుకుతున్నప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలి. కర్రీ దగ్గర పడి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. ధనాస్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.